క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఈరోజు ఒక స్పెషల్ డే. ఏంటి ఆ స్పెషల్ అంటే 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మనము స్వాతంత్రం గురించి చిన్న విషయాలను కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ప్రభువు ఆత్మ అయి ఉన్నాడు. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్రం ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఎంతో శక్తివంతమైనటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. మన జీవితంలో నిజమైనటువంటి స్వాతంత్రం ఎక్కడ దొరుకుతుంది? డబ్బులో కాదు, మనుషులలో కాదు, ఇంకా చూస్తే పరిస్థితులు మారడంలో కూడా కాదు. ప్రభు ఆత్మ ఉన్న చోటే నిజమైనటువంటి స్వాతంత్రం ఉంటుంది. ప్రభు ఆత్మ మనలను బంధకాల నుండి విడిపిస్తాడు. మనిషి బయటకు స్వేచ్ఛగా కనిపించినా సరే లోపల అనేక బంధకాలలో ఉండొచ్చు. భయం అనేటువంటి బంధకం, నిరాశ అనేటువంటి బంధకం, పాపం అనేటువంటి బంధకం, కోపం అనేటువంటి బంధకం, ఆందోళన అనేటువంటి బంధకం, ఇంకా చూస్తే గత రోజులలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకాలు మనలను బంధించవచ్చు. కానీ దేవుని ఆత్మ మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ బంధకాలు తొలగిపోతాయి. యేసుక్రీస్తు మనకు ఇచ్చే స్వాతంత్రము కేవలం బయట పరిస్థితులు మారడం కాదు, మన యొక్క హృదయం మారడం. ఎవరూ విడిపించలేనటువంటి బంధకాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనలను విడిపించగలడు. ప్రభు ఆత్మ ఉన్న చోట భయం అనేటువంటిది ఉండదు. భయం అనేటువంటిది మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. ఏమవుతుందో, రేపు ఎలా ఉంటుంది, నా సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అని మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు మన హృదయంలో ధైర్యం వస్తుంది. అవును కదా? కాబట్టి మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఉండాలి అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన పరిస్థితులు మారకపోయినా పరిస్థితులను ఎదుర్కొనేటువంటి మన హృదయం మారుతుంది. దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మాట్లాడగలమంటే, నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని చెప్పేసి ప్రతి చోట సాక్ష్యం ఇస్తూ వస్తావు. ప్రతి ఒక్కరికి భయపడకుండా ఎదురుగా ఈ యొక్క సమాధానాన్ని చెప్తూ ఉంటావు. ఈ స్వాతంత్రము క్రీస్తులోనే మనకు లభిస్తుంది, కానీ ఇక వేరే వారి దగ్గర నుంచి మనకు రానే రాదు. లోకంలో మనకు ఎన్నో రకాల స్వేచ్ఛలు కనిపిస్తాయి, కానీ పాపం నుండి, భయం నుండి, నిరాశ నుండి, ఇంకా నశించేటువంటి జీవితం నుండి విడిపించేటువంటి నిజమైన స్వాతంత్రము మన యొక్క యేసుక్రీస్తులోనే ఉంది. క్రీస్తును మన యొక్క జీవితానికి ప్రభువుగా అంగీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు మనలను ఆయన నడిపిస్తూ ఉంటాడు. అందుకే మనం మన బలం పైన ఆధారపడకుండా ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును మనము కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడే మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన బంధకాలు పోయి మనకు స్వాతంత్రం అనేటువంటిది వస్తుంది, మనకు స్వేచ్ఛ అనేటువంటిది వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీ జీవితంలో ఏదైనా బంధకం ఉందా? భయం ఉందా? నిరాశ ఉందా? పాపం ఉందా? ఆందోళన ఉందా? మనుషుల మాటల వల్ల కలిగేటువంటి బాధ ఉందా? ఏముంది? అయితే మీరు ఈ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకున్నాం. మనకు ఒక గొప్ప హామీ ఇస్తుంది. ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్రం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు మీ హృదయంలో గట్టిగా నమ్మి విశ్వసించి అడుగు ముందుకు వేయండి. కాబట్టి దేవుడు ఆత్మకు మన హృదయాన్ని అప్పగిద్దాము. ఆయన మనలను బంధకాల నుండి విడిపిస్తాడు. భయానికి బదులు ధైర్యాన్ని ఇస్తాడు. నిరాశకు బదులు ఆశనిస్తాడు. బలహీనతకు బదులు బలాన్ని ఇస్తాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని మీద ఆధారపడి ఆయన యొక్క వాగ్దానాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు సాగినట్లయితే మన జీవితంలో స్వాతంత్రం అనేటువంటిది ఎవరు కూడా తీసేయలేరు. స్వతంత్రం అనేటువంటిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యం విన్న మీరందరూ కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలని మీకు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, నీ పరిశుద్ధాత్మ మా జీవితంలో సంపూర్ణంగా పనిచేయనీవు తండ్రి. నన్ను అలాగే ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి బంధకం నుండి విడిపించండి, భయాన్ని నుండి తొలగించండి, ధైర్యాన్ని ఇవ్వండి. నీ చిత్తానుసారంగా జీవించేటువంటి స్వాతంత్రాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్.